హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సుజీతో సరదాగా. ఈరోజు మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ సుజీ. ఈరోజు మన వీడియోలో మజ్జిగ చారు పెడుతున్నారండి. మన తెలుగింటి మజ్జిగ చారు ఏ విధంగా పెట్టాలో అది మీకు కూడా చూపించేస్తాను, మీరు కూడా చూసేయండి. ముందుగా మనకి మజ్జిగ చారు కావాల్సిన పదార్థాలు అన్ని ఒకసారి మీకు చూపించేస్తాను. చూడండి, పెరుగు తీసుకున్నానండి. ఒక పావు లీటర్ వరకు పాలు నేను పెట్టుకున్నా పెరుగు తీసుకున్నాను అనమాట. అలానే బెండకాయలండి, బీన్స్, పుదీనా అండి, కరివేపాకు, అలానే పచ్చిమిరపకాయలు, కొబ్బరి అండి, ఒక టమాటా తీసుకున్నాను, క్యారెట్ అండి, ఉప్పు, కారం, పసుపు అండి. నేను ముందుగా నేను మిక్సీ పట్టుకోవాలండి, ఎందుకంటే చిన్న మసాలా దినుసులు ఉంటాయండి, ఇవన్నీ మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. చూసారు కదండి కావాల్సిన పదార్థాలండి. ఇప్పుడు మన ప్రాసెస్లోకి వెళ్ళిపోతామా, వంట ఏ విధంగా చేయాలో అది కూడా మీకు చూపించేస్తాను, మీరు కూడా చూసేయండి. మనం ముందుగా బీన్స్ కట్ చేసుకుందామండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ముందుగా మనం ఈ మజ్జిగ చారుకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి ఇవన్నీ. ఎండుమిరపకాయలు, మెంతులండి, జీలకర్ర, చింతపండు, ఆవాలు, అలానే కొంచెం రైస్ అండి, మినపప్పు అండి, అలానే శనగపప్పు అండి. ఇవన్నీ వేసుకుని ధనియాలండి, 1 టేబుల్ స్పూన్ ధనియాలు. ఇవన్నీ మనం ఒక 1/2 అవర్ ముందే వాటర్లో వేసుకుని చక్కగా నానబెట్టుకుని ఉంచుకోవాలండి. నేను ఈ బౌల్లో తీసుకుని ఇవన్నీ ఈ ఐటమ్స్ అన్ని నేను ఈ బౌల్లో తీసుకుని ఒక 1/2 అవర్ ముందే నేను నానబెట్టుకుని ఉంచుకున్నానండి. దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకుందామండి. ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకోవాలన్నమాట మనం నీట్గా. నేను ఇప్పుడు ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకున్నానండి. ఇందులో ఒక పావు లీటర్ పాలు వరకు పెరుగు తీసుకున్నాను అనమాట. ఇది మంచిగా పసుపు వేసుకుని ఈ పెరుగులో కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు నేను పసుపు వేస్తున్నానండి. అలానే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నానండి. ఒక చిటికెడు వరకు కారం వేస్తున్నానండి. ఒక చిటికెడు వేస్తున్నానండి కారం. మనం విస్కర్ తీసుకుని చక్కగా మనం మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఈ పెరుగుని. మనం ముందుగా ఈ పప్పులన్నీ వేసుకుని మిక్స్ చేసుకున్నాం కదండి, కొబ్బరి ఇవన్నీ వేసుకుని మిక్స్ చేసుకున్నాం కదా, ఇవన్నీ ఇందులో వేసేసుకోవాలండి. ఇది కూడా ఇందులో వేసుకుని ఒకసారి ఇది కూడా కలిపేసుకోవాలన్నమాట. మనం ముందుగా పప్పులన్నీ చక్కగా అది కొబ్బరి అవన్నీ మిక్సీ పట్టేసుకున్నాం కదండి, అది కూడా వేసేసుకున్నాం కదా, చక్కగా ఇసుకతో చక్కగా ఇలా మొత్తం మంచి కలిపేసుకోవాలన్నమాట. ఈ విధంగా కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇది మనం ముందుగా స్టవ్ వేసుకుని కడాయి పెట్టుకున్నామండి. ఈ బౌల్తో నేను బౌల్ వాటర్ వేస్తానండి. వాటర్ కొంచెం మరగనిద్దామండి. చూసారు కదండి వాటర్ బాయిల్ అవుతుంది కదా, ఈ టైంలో మనం వెజిటేబుల్స్ వేసేసుకోవాలండి. నేను ఒక 1 కప్ వరకు బెండకాయ ముక్కలు వేస్తున్నాను. ఒక హాఫ్ కప్ వరకు బీన్స్ వేస్తున్నానండి. అలానే ఒక 1/2 కప్ వరకు టమాటా ముక్కలు వేస్తానండి. అలానే ఒక 1/2 కప్ వరకు క్యారెట్ ముక్కలు వేస్తున్నానండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పాటు బాయిల్ అవ్వాలి. ఇవన్నీ మూత పెట్టేసుకుందామండి ఒక 5 మినిట్స్. చూసారు కదండి కాయగూరలు అన్నీ కుక్ అయిపోయినాయి అనమాట. 75% వరకు చక్కగా కుక్ అయిపోయినాయి అనమాట. మనం ముందుగా మిక్సింగ్ బౌల్లో కలిపి పెట్టుకున్నాం కదండి పెరుగు అల్లం మసాలాని, ఇది కూడా వేసేసుకుందామండి. ఇందులో ఇది కూడా వేసేసుకుని మనం మంటను కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా మరిగించుకోవాలన్నమాట. ఒక 10 నిమిషాల పాటు మరిగించుకోవాలండి. అది ఒక్కసారి మూత తీసి చూసుకున్నామండి. చూసారు కదండి చక్కగా మరుగుతుంది. మనం ఈ టైంలో చక్కగా మనం సిమ్లో పెట్టేసుకుని ఇది ఇలా మరుగుతుండగా పక్కన పోపు అంతా తాలింపు పెట్టుకుందామండి. ఇప్పుడు పోపు వేపుకుందాం. తాలింపు కోసం మనం ముందుగా ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందామండి ఆయిల్లో. ఇప్పుడు ఈ పోపుని చక్కగా మజ్జిగ పులుసులో వేసేసుకుందామండి. అంతేనండి, చాలా చాలా ఈజీ అనమాట ఈ మజ్జిగ పులుసు చేయడం. మంచిగా మన తెలుగింటి మజ్జిగ చారు అంటే ఇలాగే ఉంటుందండి. సూపర్ అంటే సూపర్ వస్తుంది. నాకైతే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి.
నేను ఒక సర్వింగ్ బౌల్ తీసుకుని బౌల్లో వేసేసుకుంటున్నానండి ఈ మజ్జిగ పులుసుని. చూసారు కదండి మన తెలుగింటి మజ్జిగ పులుసు అయితే నేను ప్రిపేర్ చేసేసుకున్నాను. నా స్టైల్లో మీరు కూడా తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి. ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో టేస్ట్ నాకు కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో వీడియోతో మీ ముందు ఉంటుంది మీ సుజీ. బాయ్.